సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక రికార్డ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటి వీడి రికార్డులు అంటే ఈ సినిమా ఇంకో సినిమా రికార్డ్ బ్రేక్ చేసిందా, లేకపోతే ఈ సినిమా ఆ సినిమాకి ఎక్కువ కలెక్ట్ చేసిందా, రికార్డుల గురించి మాట్లాడడానికి వచ్చారు అనుకుంటున్నారా? కాదు. ఒక మ్యారేజ్ ఒక కపుల్ మ్యారేజ్ ఒక చాలా రికార్డ్ సెట్ చేసిందని చెప్పాలి. అది కూడా మన క్రికెటర్స్ అయిన విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఫోటో పెడితే అది మోస్ట్ లైక్డ్ ఫోటో అయింది. కానీ ఆ రికార్డ్ని బ్రేక్ చేసిందన్నమాట ఒక కపుల్ ఫోటో, మ్యారేజ్ ఫొటోస్. అది ఎవరో కాదు, మన కొండన్న అండ్ మన రష్మిక వదిన, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక, వీరోష్ అని పిలుస్తున్నాం మొన్నటి నుంచి. సో వీళ్ళ మ్యారేజ్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది, ఎటువంటి గొప్పలకి పోకుండా. నిజంగా కొండన్న మనసు వెన్న బంగారం అని అందరూ అంటుంటారు. ఆ వెన్నకి బంగారంకే రష్మిక పడిపోయిందేమో. అసలు నిజంగా నాకు పెళ్లి జరిగితే మిగతా వాళ్ళకి ఏమి సంబంధం అని చెప్పేసి ఏమీ లేకుండా పాపం అన్ని ఊర్లకి స్వీట్లు ఫ్రూట్స్ పంపించి డిస్ట్రిబ్యూట్ చేసి, తర్వాత పుణ్యక్షేత్రాల్లో అన్నదానం చేసి, తర్వాత తన పుట్టిన ఊరికి ఏదో చేయాలని చెప్పేసి తన పుట్టిన ఊరికి వచ్చి 70 రకాల ఐటమ్స్తో భోజనాలు పెట్టించాడు. ఆ తర్వాత అచ్చంపేటలో 44 స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు ఇప్పిస్తా అని చెప్పాడు. అండ్ పెళ్ళి కూడా ఏదో పెద్ద పాష్గా ఇడిగా ఏం కాకుండా చాలా సాంప్రదాయ ట్రెడిషన్ పద్ధతిలోనే పెళ్లి జరగడం అయింది అనమాట. ఆ తర్వాత రాజుల పెళ్ళిలో అనుకుంటాం ఇన్ని నగలు వేసుకున్నారని చెప్పి అనుకుంటాం, కానీ కొండన్న ఆర్నమెంట్స్ వేసుకుంటే అసలు నిజంగా రాజులాగే ఉన్నాడు. ఇంకా రష్మిక కూడా మహారాణిలాగే ఉంది. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఎంతో నెగిటివిటీ ఉంది బయట. కొండనకి సినిమాల పరంగా ఉంది, రష్మికకేమో రష్మిక శెట్టిని మోసం చేసింది, ఇది మోసం చేసింది, కన్నడ ఇండస్ట్రీని ఇలా అంది అని చెప్పి చాలా నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ మొన్న నుంచి కొంతమంది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. ఎంత నెగిటివిటీ ఉన్నా రష్మిక అన్నీ ఓర్చుకొని తట్టుకొని తనకు కావాల్సిన వాడిని దక్కించుకుంది. సో రిసెప్షన్లో కూడా అందరూ చాలా ఆనందంగా, వదిన మా అన్నం జాతి చూసుకో అన్నారు. నేను మీ అన్నం జాతి చూసుకుంటాను అని చెప్పింది రష్మిక. సో కొండన్న మనసు నిజంగా వెన్న బంగారమే, అన్నీ చేశాడు. సో ఇంకా కొండన్నకి ఒక్క బాకీ ఉండిపోయింది, సినిమా పరంగా హిట్. అది కూడా కొట్టేస్తాడు. లైఫ్లో మంచి మెట్టెక్కిస్తాడు, రష్మికను సొంతం చేసుకున్నాడు. ఇంకా సినిమా పరంగా కొట్టేస్తే ఇంకా కొండన్న లైఫ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఆల్ ద బెస్ట్ కొండన్న ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్, వీరోష్. That's the video, friends. Thank you. Please subscribe.